హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక మంచి బ్యాంకు నోటిఫికేషన్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో ఇది చాలా పెద్ద బ్యాంకుగా మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఈ బ్యాంకులో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కన్సల్టెంట్గా అయితే ఉద్యోగాలు విడుదల కావడం జరిగిందండి. ఓకేనా, డాక్యుమెంట్ కన్సల్టెంట్. ఆ బ్యాంక్ పేరు వచ్చేసి ఆక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా, సో మనం చూస్తూ ఉంటామండి పెద్ద పెద్ద బ్యాంక్స్ అన్నీ కూడా. సో ఈ బ్యాంకుల్లో కొన్ని తనఖా పెట్టడం అయితే జరుగుతుందండి. అయితే ఆ తనఖా పెట్టినటువంటి వస్తువులు కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, అవి వారు ఏంటంటే పేమెంట్ చేసి తీసుకోరండి కొంతమంది. ఓకేనా, వాటిని ఏం చేస్తారంటే బ్యాంకు వాళ్ళు కొంత టైం ఇచ్చి సో దాన్ని ఆక్షన్లో వేయడం అయితే జరుగుతుంది. అంటే వేలం పాటలో వేస్తారు. వేలం పాటలో వేసి వాటిని సేల్ చేసి వచ్చిన అమౌంట్లో బ్యాంక్ వాళ్ళు అమౌంట్ ఉంచుకొని సో కస్టమర్స్కి ఏమైనా రిమైనింగ్ వెళ్తే ఇస్తారు, లేదా సో వారి దగ్గర తీసుకున్నటువంటి అమౌంట్లో సో సెటిల్మెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో అలాంటి ఒక బ్యాంక్ అండి ఇది, ఆక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటి పేరుతో పిలుస్తారు. మరి ఇక్కడ రోల్ కనుక మనం చూసినట్లయితే మస్ట్ వెరిఫైడ్ డాక్యుమెంట్స్, అప్డేట్ కస్టమర్స్ ఆఫ్ మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఓవర్ ఫోన్. అంటే మనము అప్డేట్ కస్టమర్స్ ఆఫ్ మిస్సింగ్ డాక్యుమెంట్ ఓవర్ ఫోన్ అంటే ఏవైనా డాక్యుమెంట్స్ మిస్ అయితే ఫోన్ ద్వారా వారిని అడగడము అనేటువంటి అంశం ఉంటుంది. ఎంకరేజ్ మోర్ పీపుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద బ్యాంక్ ప్రాపర్టీస్ ఆక్షన్. అంటే మనము చాలామంది ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే విధంగా మనమైతే చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే మనకు డేటా అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బ్యాంక్ వారే. మరి క్యాండిడేట్ రిక్వైర్మెంట్ ఏముండాలండి? అప్డేట్ కస్టమర్ ఓవర్ ఫోన్ నెసరీ డాక్యుమెంట్స్. నెక్స్ట్ కోఆర్డినేట్ విత్ ద బ్యాంక్ టు వెరిఫై ఎలిజిబుల్ ఆఫ్ క్యాండిడేట్స్. మరి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదండి. జీల్ టు ఫర్ హార్డ్ వర్క్ అంటే పని చేయాలనేటువంటి ఉత్సాహం ఉండాలి. షుడ్ బి కాన్ఫిడెంట్ అండ్ హై స్పిరిటెడ్ అయితే ఉండాలి. డెడికేటెడ్ పర్సన్ హూ రెడీ టు టేక్ ఛాలెంజెస్, ఎనర్జెటిక్ అండ్ ఫ్లెక్సిబుల్ విత్ టైమింగ్స్ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో మరి శాలరీ వచ్చేసి దీనికి 18,000 రూపాయల వరకు అయితే ఉంటుంది. అందరూ కూడా ఎలిజిబుల్ అండి దీనికి. అందరూ కూడా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరైతే దీనికి అప్లై చేసుకోవడానికి వీలుగా కల్పించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, జాబ్ అప్లికేషన్ ఫామ్ కూడా మనకైతే క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నేము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, అడ్రస్, సిటీ, పిన్ కోడ్, స్టేట్, సబ్మిట్ అంటే సరిపోతుంది. సో ఇక్కడ మనము ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. 10th to PG వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిస్ట్రిక్షన్ అయితే ఏది కూడా పెట్టలేదు. కాబట్టి మనము ఏ బ్యాచ్ వారైనా, ఏ క్వాలిఫికేషన్ ఉన్నా, 10th, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఎవరున్నా కూడా దీనికైతే అప్లై అయితే చేయండి. 18,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుందండి. లాస్ట్ టైం కూడా వచ్చిందండి ఈ నోటిఫికేషన్. ఇప్పుడే కాదు ఇలాంటి నోటిఫికేషన్ రావడము, లాస్ట్ టైం కూడా వచ్చింది. చాలామందికి దీంట్లో జాబ్స్ కూడా సో రావడం అయితే జరిగిందండి. ఓకేనా, ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ గెట్ ఏ ఇంటర్వ్యూ కాల్. అంటే మీరు అప్లై చేయండి. ఇందులో అప్లై చేసిన విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకైతే కాల్ రావడము జరుగుతుంది. సో గైస్, ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి కొంచెం ముఖ్యమైనటువంటి అప్డేట్ అండి. సో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీలైనంత త్వరగా అప్లై చేయండి ఫ్రెండ్స్. లింక్ వీడియో డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. సో ఇది చాలా పెద్ద బ్యాంక్ అండి ఇది. సో చెప్పాను కదా ముందుగానే, ఇదొక వేలంపాట వేసేటువంటి బ్యాంక్. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి. అందరూ కూడా అప్లై చేయండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరిన్ని లేటెస్ట్ బ్యాంక్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, పార్ట్ టైం జాబ్స్ కావచ్చు, వేటి కోసమైనా కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే అప్డేట్ చేస్తానండి. అన్నిటికీ అప్లై చేయండి. సో అన్నిటికీ అప్లై చేస్తే ఏదైనా ఒక జాబ్ అయితే మనకు కంపల్సరీగా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా ఫ్రెండ్స్, ప్రైవేట్ ఉద్యోగాల గురించి ఒక ముఖ్యమైన అంశం చెప్పాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ప్రైవేట్ జాబ్స్. కమ్యూనికేషన్ లేకుండా మనము అప్లై చేస్తే మాత్రము ఇంటర్వ్యూలో మనము మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తప్పకుండా పెంచుకోవాలి. అంతేకాకుండా రెజ్యూమే అనేది పర్ఫెక్ట్గా మనమైతే ప్రిపేర్ చేసుకోవాలండి. మన రెజ్యూమే చూసి చాలా వరకు షార్ట్ లిస్ట్ చేసి ఫోన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఈ 2 అంశాలు మాత్రము కొంచెం గుర్తుంచుకోవాలి. సో దీనికైతే అందరైతే అప్లై చేయండి ఫ్రెండ్స్. సో దీనికైతే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎక్కువ అడగలేదు. మ్యాక్సిమం తెలుగు పైన ఎక్కువ ఆధారపడి అయితే ఉంటుంది. ఓకేనా, సో థ్యాంక్ యూ అండి. బాయ్.